కోర్టుల మీద గౌరవం లేని షర్మిల, చట్టం మీద గౌరవం లేని షర్మిల, రాజ్యాంగం మీద గౌరవం లేనటువంటి షర్మిలకి ఒక పాలిటీషియన్గా ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే హక్కు ఉందా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అంటే వ్యూవర్స్ని అడుగుతున్న, తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నంటే, స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి గురించి బయట ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసింది షర్మిలకి. ఆ ఆర్డర్ని తుంగల దొక్కేసి నిన్న షర్మిల మళ్ళీ స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడింది. నీకు కోర్టు అంటే, చట్టం అంటే, రాజ్యాంగం అంటే గౌరవం లేనప్పుడు నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టినావు? సరే, నీకు డబ్బు మదం ఉండొచ్చు, నీకు అధికార మదం ఉండొచ్చు, నీకు వాళ్ళు తెలిసి ఉండొచ్చు, నీకు వీళ్ళు తెలిసి ఉండొచ్చు, కానీ నాకెవ్వరూ తెలియదు. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, నేను ఒక సామాన్యుడిని. కానీ విషయం ఏంటి అంటే, నేను ఒక మొండోడిని. నేను చట్టం ముందల తల వంచుకుని నిలబడతా, రాజ్యాంగం ముందల తల వంచుకొని నిలబడతా. కానీ నీలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోను. నువ్వు ఒకదానివి, నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా ఏం చేస్తారు? మ్యాక్సిమం నన్ను కూడా చంపేస్తారు, అంతే కదా. చావుకు భయపడ్డోడిని నేను కాదు. అందుకే ఇందాకే చెప్పిన, నేను మొండోడిని. కాకపోతే నా ప్రశ్న సింపుల్, నీకు కోర్టుల మీద నమ్మకం లేనప్పుడు నా మీద కేసు ఎందుకు పెట్టినావు? నిన్న షర్మిల మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బురద జల్లడానికి ప్రయత్నించింది. అసలు ఏం మాట్లాడింది అన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలని మనం ఈరోజు చూద్దాము. ఒక్కసారి చూడండి. వీళ్ళేమో వివేకానందరెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమే? ఇది న్యాయమైనా, ఇది ధర్మమేనా అని చెప్పేసి షర్మిల అడుగుతుంది. అంటే వీళ్ళు మాట్లాడొచ్చు, కానీ మేము మాత్రం స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇది న్యాయమా అడుగుతుంది. నేను షర్మిలకు ఒకటే విషయం చెప్తున్నాను, నువ్వు నిషానివి కాదు, నువ్వు చదువుకున్న దానివి. సింపుల్గా ఇది న్యాయమేనా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అడగడం దేనికి? వెళ్ళి కోర్టులో ఒక పిల్లై జడ్జి గారిని అడుగు, జడ్జి గారు ఇది న్యాయమా సార్, వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకూడదు అంటున్నారు అని చెప్పేసి జడ్జి గారిని అడుగు. నువ్వు కూడా ఒక ఆర్డర్ తెచ్చుకో. నీకు ధైర్యము, నీకు దమ్ము లేదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొంచెం స్టార్టింగ్ నుంచి వద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్ళారు. పులివెందులోనే ఒక సభ పెట్టారు. ఆ సభలో వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీశారు. వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానందరెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి, నోట్లో నుంచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి, మనసులో నుంచి వివేకానందరెడ్డి గారి గురించి మంచి మాట రాలేదు అంటుంది. ఎవరి గురించి? వివేకానందరెడ్డి గారి గురించి. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఆ సభ ఏదైతే పెట్టిర్రో ఆ సభ గురించి పులివెందులో. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం. విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఏంటి ప్రేమ? నువ్వు ఏమన్నావు వివేకానందరెడ్డి గారి గురించి అని చెప్పేసి నువ్వంటే, మా చిన్నాన్న, మా వివేకం చిన్నాన్న అని చెప్పేసి ప్రేమని జగన్మోహన్ రెడ్డి చూపించు. అది రక్తం. నువ్వు పేరు పెట్టి వివేకానందరెడ్డి గారి గురించి అని చెప్పేసి వివేకానందరెడ్డి అని నువ్వు వాగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా చిన్నాన్న వివేకం గారి గురించి, మా చిన్నాన్న గురించి అని చెప్పేసి ఆయన గౌరవం ఇచ్చిండు వివేకానందరెడ్డి గారికి. అదే ప్రేమ, అదే మంచి. నువ్వేం మంచి మాట్లాడలేదు అంటున్నావు, అసలు మంచి అదే. నెక్స్ట్ చూడండి. రెడ్డి గారు కూడా చెప్పాలి, లొకేషన్ పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో 50 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే, మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే, రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట. అవినాష్ రెడ్డి గారి గూగుల్ అనేది, లొకేషన్ అనేది అక్కడే పిన్ పాయింట్గా చూపిస్తుంది అని చెప్పేసి షర్మిల అడుగుతున్నది. నేను షర్మిల గారికి ఒకటే విషయం చెప్తే ఏంటంటే, ఈ చెత్త రాజకీయాలు చేయడం మానేయండి, ఆపేయండి. ఎందుకు ఆపేయాలి అంటే, గూగుల్ పిన్ పాయింట్ లొకేషన్ అని మీరు అనేది, దాని గురించి సమాధానం ఆల్రెడీ మన అవినాష్ రెడ్డి గారు చెప్పిండు, చాలాసార్లు ఇచ్చాడు. ఏంది, నేను పోతుంటే ఆన్ ది వేలో ఉంటే నన్ను ఫోన్ చేసి మరీ పిలిచిర్రు అని చెప్పేసి ఆయన ఇచ్చే సమాధానం ఇచ్చాడు. కాకపోతే ఈ సభ జరుగుతుంటే ముందర నిలబడ్డోళ్ళు కొంతమంది అమాయకులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అరే నిజమా అని చెప్పేసి వాళ్ళు ఒక 2 ఓట్లు వేస్తారు. ఆ ఓట్ల కోసం గడ్డి తిని ఈ మాటలన్నీ షర్మిల గారు మాట్లాడుతున్నారు. చట్టాన్ని గౌరవించని షర్మిల గారిని నేనేం గౌరవిస్తా? ఈరోజు అన్ని బ్యారియర్ని షర్మిల ఇరగొట్టేసింది ఆమె. నేను ఇన్ని రోజులు సరే మహిళ, సరే చట్టాన్ని మనం గౌరవించాలి అని చెప్పేసి నేను ఆగిన. కానీ నువ్వు చట్టాన్ని గౌరవించకుండా కోర్టు ఆర్డర్ని తుంగలకు దొక్కినప్పుడే నీ మీద ఉన్న కనీస ఆ చిన్న గౌరవం అన్నది కూడా నా బ్రేక్ అయిపోయింది. ఇక ఇప్పుడు తగ్గేది లేదు, ఆగేది లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
ఏమైనా అర్థం ఉందా? అమాయకంగా ఎందుకు ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్. సరే టికెట్ నీకు కావాలా చెప్పరాదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా చేసినోడు, ఆయన కుటుంబ సభ్యుడు, ఒక మంచి నాయకుడు, మంచి విజన్ ఉన్న వ్యక్తి, ఒక యంగ్స్టరు, యంగ్ ఫెలో, ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు టికెట్ కావాలా చెప్పు, అన్న నాకు టికెట్ కావాలి అని చెప్పేసి పోగాని ఇవన్నీ చెత్త మాటలు ఎందుకు? సరే ఓకే, నువ్వు ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు చెప్పింది ఏంటి? నువ్వే చెప్పింది చిచి అన్నావు, తూతూ అన్నావు, రేవంత్ రెడ్డి అదేదో ఓటుకు నోటు కేసు అన్నావు, అదేదో అన్నావు అని చివరికి ఏమన్నావు అంటే మా నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ, నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించవు అని చెప్పేసి ఇవాళ పోయి అదే కాంగ్రెస్ పార్టీ సంకెక్కినవు నువ్వు. మరి నీ మర్యాద ఏమైంది? నీ గౌరవం ఏమైంది? నువ్వు ఇదా మర్యాద ఇచ్చేది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి? ఇదా నువ్వు మర్యాద ఇచ్చేది వైఎస్ కుటుంబానికి? చూడండి ఇక్కడ చూడండి, చట్టసభల వరకు పోవాలి. ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. పసుపు రంగు చీర కట్టుకుని టీడీపీ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. ఎందుకు చెప్పిండు? దీనికి కారణాలు చూడండి. మొదటి కారణం, టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన స్క్రిప్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు చదువుతున్నాడు, తర్వాత మన దత్తపుత్రుడు చదువుతున్నాడు, తర్వాత అదే స్క్రిప్ట్ని ఈమె కూడా చదువుతుంది. గుడ్డోడు మెల్లోడు ఎవరికైనా సరే అనుమానం అన్నది కామన్. ఆ అనుమానం అన్నది వచ్చింది. రెండో విషయము, నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎట్లా? చంద్రబాబు నాయుడు ఆయన వల్లే కదా. చంద్రబాబు నాయుడు ప్లానింగ్లో ఇది ఒక భాగమే కదా. చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ గారిని కలిసి ఈమెని చేర్చుకోండి అని చెప్పి అది మొత్తం ఒక పెద్ద కథే ఉంది కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకుతున్నావు అని చెప్తే ఇందులో డౌట్ ఏముంటుంది? రెండో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను సైతం కూలగొడతాను, తీసేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడికి నువ్వు ఈరోజు వత్తాసు పలుకుతున్నావు అంటే నీ క్యారెక్టర్, నీ క్రెడిబిలిటీ ఎటుపోయినట్టు? ఆ తండ్రిని నువ్వు ఒక కూతురు అయి అవమానించినట్టు కాదా? ఈ విషయాన్ని కూడా నేను డైరెక్ట్గా నిన్ను ప్రశ్నిస్తున్నా. ఇక అంతమంది మగవాళ్ళ మధ్య నా బట్టల గురించి సరే, కొన్ని వందల వేల మంది మగవాళ్ళ మధ్య మొగతనం గురించి మాట్లాడినావు నువ్వు తెలంగాణలో. ఏంటి మొగతనం గురించి మాట్లాడినావు? అప్పుడు ఈ సిగ్గు ఎక్కడికి పోయింది? జనరల్గా ఆడవాళ్ళు ఎంతైనా సరే కొంచెం సున్నితంగా ఉంటారు, కొంచెం సున్నిత మనస్సు కలిగి ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడరు. అట్లాంటిది నువ్వు తెలంగాణలో కొన్ని వందల వేల ప్రజల మధ్యలో నిలబడి ఒక ఎమ్మెల్యే మొగతనం గురించి మాట్లాడినావు. మరి ఎందుకు మాట్లాడినావు? అప్పుడు నీకు ఇంత సిగ్గు రాలేదా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ మంగళకరమైన రంగు అదే టీడీపీ అంటే వీళ్ళకి సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేయాల్సిన సభ్యత, సంస్కారం ఒకటి. రెండో విషయము, అవినాష్ రెడ్డి గారి క్రిమినల్ అయి ఉండి ఆయన చట్టసభలకు పంపిస్తున్నాడు. సభ్యత, సంస్కారం గురించి తెలంగాణ ప్రజల్ని 3 ఏళ్ళు వెంట తిప్పుకున్నప్పుడు ఈ సభ్యత, సంస్కారం ఏమైంది? తెలంగాణ ప్రజలు వేలు, లక్షలు, కోట్లాది రూపాయలు నిన్ను నమ్ముకొని పాలిటిక్స్లోకి వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఖర్చు పెట్టిన ఆ డబ్బుని తీసుకుపోయి చెర్లబడేసినావు. అప్పుడు ఈ సభ్యత, సంస్కారం ఏమైంది? ఇక క్రైమ్ గురించి అంటావా? క్రైమ్ రికార్డు ఉన్న తీసుకుపోయి చట్టసభలో. మరి నీ భర్త నన్ను మోసం చేసిండు అని చెప్పేసి మా ఛానల్కి వచ్చి ఇక్కడ నా పక్కన ఇక్కడ నిలబడ్డాడు ఒక వ్యక్తి. నిలబడి నువ్వు నీ భర్త, ఇందులో షర్మిల గారు కూడా ఉన్నారు, భర్త అనిల్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినాడని ఇక్కడే నిలబడ్డాడు ఒక పెద్ద ఆయన. నిలబడి చెప్పుకొని బయటికి వెళ్ళి నా స్టూడియోలో ఏడ్చిండు, నా చేతులు పట్టుకుని ఏడ్చిండు. అప్పుడు నీ క్రైమ్ రికార్డ్స్ ఎక్కడికి పోయినాయి? నువ్వు క్రిమినల్ కావా? నువ్వు ప్రజల్ని మోసం చేయలేదా? ప్రజల్ని మోసం చేసి తెప్పించుకోలేదా? మరి అప్పుడు మనము అది గురువింద గింజ అంటారు కదా, గురువింద మన వెనకాల ఏముందో అర్థం కాదు. ముందున్నోళ్ళ మీద ఎప్పుడు బురద చల్లడం ఇది నీకు అలవాటైపోయింది. అసలు నీకు సునీత గారికి వీళ్ళిద్దరు ఏంటంటే చంద్రబాబు బాణాలు అని చెప్పేసి స్టార్టింగ్లో అన్నారు. అది నిజమే అనిపిస్తుంది
100% అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు నిజం అనిపిస్తుంది అంటే వైసీపీ పార్టీ యొక్క ఓట్లని చీల్చాలి. వైసీపీ పార్టీ ఓట్లని చీలిస్తే ఎవరికి నష్టము? వైసీపీకి నష్టం. ఎవరికి నష్టము? వైఎస్ కుటుంబానికి నష్టం. ఎవరికి నష్టము? వైఎస్ అభిమానులకు నష్టము. ఎవరికి లాభము? టీడీపీకి లాభం, చంద్రబాబు నాయుడుకి లాభము. ఆ పనే నువ్వు సునీత ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంతే తప్పితే రేపు పొద్దున్న ఏదో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చేసి నువ్వు పోయి సీఎంగా కూర్చున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చెప్పిండు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. సరే కొంతమంది ఆ ముసలోళ్ళు ఉన్నారు, పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కానీ ఇక వాళ్ళతో అయ్యేదేముండదు. ఎందుకంటే ఇప్పుడు జనాలు మారిపోయారు, ప్రజలు మారిపోయారు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో ఒక కొత్త జనరేషన్ అనేది వచ్చింది, ఒక కొత్త బ్లడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇడ అవసరం లేదా? నేను మక్కి కడుతున్నానంట, మక్కి ఇటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను ఆల్రెడీ మనం మాట్లాడినాం. చంద్రబాబు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లింది. ఎంతగా మోకరిల్లారన్నా? మోకరిల్లు గురించి ఈమె మాట్లాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముందర మోకరిల్లింది ఎవరు? మా నాన్న మీద కేసులు పెట్టి, నేను ఇందాకే చెప్పిన మా నాన్న మీద కేసులు పెట్టిర్రు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టిర్రు అని చెప్పేసి పెట్టినా కూడా పోయి రాహుల్ గాంధీ ముందర, సోనియా గాంధీ గారి ముందర మోకరిల్లినావు నువ్వు. నీ సొంత అన్నను తీసుకుపోయి జైల్లో పడేసి ఏ తప్పు చేయకపోయినా ఎక్కడెక్కడో అప్పులుగా చూపించకుండా మనీ లాండరింగ్లు, బొల్లులు అని చూపించి తీసుకుపోయి 16 నెలలు జైల్లో పడేస్తే నువ్వు పోయి అదే కాంగ్రెస్ పార్టీ ముందర మోకరిల్లింది ఎవరు? నువ్వు రక్త సంబంధాలను మర్చిపోయినావు, నువ్వు కుటుంబ సంబంధాలను మర్చిపోయినావు. నీకు గుర్తున్నది ఏంటి అంటే ఒక కుర్చీ. ఆ కుర్చీ కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నేను చంద్రబాబు నాయుడు గురించి ఈ మాట అంట. యాక్చువల్గా కుర్చీ కోసం చంద్రబాబాయ్ ఏ స్థితికైనా దిగజారుతాడు. చంద్రబాబాయ్ తర్వాత ఆ స్టేజ్లో ఉన్నది నువ్వే. నువ్వు మోకరిల్లు గురించి మాట్లాడుతున్నావు. ఈ వీడియోలో చాలా మాట్లాడిందాం. ఇక నేను ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఈ వీడియో అన్నది చాలా పెద్దగా అయిపోతుంది. కాకపోతే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.